ఈటల అంటే మన అసెంబ్లీ ఎన్నికల 2 చోట్ల పోటీ చేశారు. అక్కడ హుజురాబాద్ అదేవిధంగా గజ్వేల్ 2 చోట్ల ఓడిపోయారు. వీళ్ళ ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్ మీద పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది ఒకసారి వారు ఏమన్నారు ఒకసారి విందాం సార్. బయట నా ప్రాంతం కరీంనగర్ ప్రాంతం మీకు తెలుసు. నా బతకచ్చిన ప్రాంతమేమో మల్కాగిరి. 32 సంవత్సరాలు అక్కడ ఉన్నా. మా అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తా. ఆ పోటీ వాళ్ళు ఎక్కడిస్తే అక్కడ చేస్తా. నా మనసులో ఇంతకుముందు ఒకసారి చెప్తూ ఉన్నా. నేను మల్కాగిరి అని చెప్పిన. నేను 32 ఏళ్ళుగా అక్కడ ఉన్నా కాబట్టి దానికన్నా మల్కాగిరి ఇస్తే పోటీ చేస్తా అని చెప్పిన. నా మనసులో మల్కాజిగిరికి చాలా మంది పోటీ చేస్తానంటున్నారు. ఇప్పుడు ఈటల రాజేంద్ర కాదు, మురళీధర్ రావు అవును బీజేపీ జాతీయ నాయకుడు. అండ్ మురళీధర్ రావు కూడా మల్కాజిగిరి నుంచి దాదాపు ఖరారైందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మల్కాజిగిరి సీటు మురళీధర్ రావుకే ఖరారైందని. చాలా సీజన్డ్ కంటెస్టెంట్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ. బహుశా ఆయన ఆసక్తి చూపడం లేదు అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే బీజేపీలో ఎంపీ పదవులకు చాలా పోటీ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే మళ్ళీ మోడీయే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, దేశంలో బీజేపీ ఎన్డీఏ వస్తుంది అన్న వాతావరణం ఉంది కనుక తెలంగాణ నుంచి ఎంపీలు అయ్యే వారికి కేంద్రంలో మంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల మామూలు పోటీ ఉండదు. అందువల్ల ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్ వైపు రాకపోయటానికి కూడా కారణం అది. జితేందర్ రెడ్డి కావచ్చు, కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఇంకెవరు కూడా కాంగ్రెస్ వైపు రాకపోయటానికి కారణం కాంగ్రెస్ వైపు వస్తే ఇక్కడ అసెంబ్లీలో ఇక్కడ మంత్రులు అవుతామో కాదో తెలియదు, కానీ అక్కడ మాత్రం కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎంపీ గెలిస్తే ఇప్పుడు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, మురళీధర్ రావు, ఈటల రాజేందర్, బండి సంజయ్, వీళ్ళు ఎవరైనా కూడా ధర్మపురి అరవింద్, వీళ్ళు ఎవరైనా కూడా మంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ కిషన్ రెడ్డి ఆల్రెడీ మంత్రి అయ్యి ఉన్నారు. సో అందువల్ల ఇందులో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ఒక ఫ్యాక్టర్ ఉన్న అవకాశాలు అయితే కొట్టిపారేయలేము. ఎందుకంటే ఈసారి తెలంగాణకు ఒకటి కాదు 2 ఇచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తెలంగాణ నెక్స్ట్ 2028కు బీజేపీ ఫోకస్ అవుతుంది. సౌత్ ఇండియాలో కర్ణాటక మీద ఎంత ఫోకస్ చేస్తారో తెలంగాణ పైన ఎంత ఫోకస్ చేస్తారు. అందువల్ల తెలంగాణలో నుంచి 2 క్యాబినెట్ పదవులు, ఒక సహాయ మంత్రి వచ్చినా ఆశ్చర్యం లేదు. సో అందువల్ల బీజేపీలో ఎంపీలకు పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. ఈటల రాజేందర్కు ఛాలెంజ్ ఏంటంటే ఆయన ఒక రకంగా తన పొలిటికల్ జర్నీని, నాకు మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి కావచ్చు, కానీ ఫ్యాక్ట్గా చెప్పాలి, ఈటల రాజేందర్ తన పొలిటికల్ జర్నీ మొదలుపెట్టినప్పుడు బీజేపీలో యాంటీ కేసీఆర్ పొలిటికల్ జర్నీతో మొదలయ్యాడు. కేసీఆర్ వ్యతిరేక బలమైన నేతగా రాష్ట్రంలో ప్రొజెక్ట్ కావాలని ప్రయత్నం చేశాడు. అంటే కేసీఆర్ అన్యాయం చేశాడు, కేసీఆర్ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చాడు. అది హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకు ఉపయోగపడ్డది, కానీ రాష్ట్ర రాజకీయాలకు వచ్చేందుకు ఉపయోగపడలేదు. లేకుంటే హుజూరాబాద్లో కేసీఆర్ భూమి ఆకాశాలు రేఖం చేశాడు. మూవింగ్ ఎవరని ఎడుతుంటారు ఇంగ్లీష్, ఎన్ని చేయాలో అన్ని చేశాడు ఓడించడానికి. కానీ ప్రజలు 25,000 ఓట్ల మేరతో గెలిచారు. తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లో యాంటీ కేసీఆర్ ఫోర్స్గా ఎమర్జ్ కావాలని చూశారు. కానీ వితిన్ ద బీజేపీ ఆయనకు ఆ అవకాశం రాలేదు. మధ్యలో బండి సంజయ్ ఆ ప్లేస్ ఉన్నారు. బండి సంజయ్ని మార్చినా పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్కు పార్టీ అధ్యక్షుడు కాలేకపోయాడు. ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ చేశాడు. సో బండి సంజయ్ని మార్చడం వల్ల నష్టం జరిగింది. ఈటల రాజేందర్కు పదవి రాలే. సో ఆయన ఈటల రాజేందర్ క్యాంపెయిన్ కాస్త బీజేపీని దెబ్బతీయడానికి, సంజయ్ని మార్చడానికి ఉపయోగపడ్డది తప్ప బీజేపీని పెంచడానికి, తాను పెరగడానికి ఉపయోగపడలే. ఎందుకంటే ఆల్రెడీ బండి సంజయ్, రేవంత్ రెడ్డి బలమైన యాంటీ కేసీఆర్ వాయిసెస్గా ఉన్నప్పుడు ఈటల రాజేందర్కు ఆ స్పేస్ లేదు. అప్పుడైనా ఓబీసీ నేతగా ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నం చేశాడు, వెనుకబడిన వర్గాల నేత. కానీ అందులో బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇచ్చింది. బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరి ఫోటోల్ని ప్రజెంట్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీసీని సీఎం చేస్తారు బీజేపీ అంటే బలమైన బీసీ నేతలు అందరూ ఓడిపోయారు. సో ఈటల రాజేందర్ ఓడిపోయాడు, బండి సంజయ్ ఓడిపోయాడు, ధర్మపురి అరవింద్ ఓడిపోయారు. సో మీకు బీసీ నేతలు, బలమైన బీసీ నేతలు అందరినీ ప్రజలు ఓడించారు బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని. కానీ అసలు బీసీ ముఖ్యమంత్రి నినాదం ఫెయిల్ అయిందంటానికి ఇది ఒకటి ఉదాహరణ. ఇంకో ఉదాహరణ అంటే బీసీలు గెలిచారా, అడ్డగులుగా రెడ్లు గెలిచారు. మీకు అంటే తమ జనాభాలో నిష్పత్తితో పోలిస్తే డిస్ప్రపోర్షనేట్గా గెలిచింది రెడ్డిలు, వెలమాలు, కమ్మాలు. సో బీసీలు గెలిచింది చాలా తక్కువ. నాకు గుర్తున్నంత వరకు 100 మంది రెడ్డి, వెలమ, కమ్మ, ఎస్సీ, ఎస్టీ, వీళ్ళే, ఒక బ్రాహ్మణు, ఒక వైశ్య,
మీకు మొత్తం 1900 ఏమో బీసీలు గెలిచింది. అంతే అంతే నాకు గుర్తున్నంత వరకు అంతే సార్. సో అందువల్ల బీసీ సీఎం నినాదము ఫెయిల్ అయింది. ఈటల రాజేందర్ అక్కడ దెబ్బతిన్నాడు. తర్వాత ఆయన ముదిరాజు నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. పరేడ్ గ్రౌండ్స్లో ముదిరాజుల సభ పెట్టాడు. అంటే మరి కారణాలు ఏదో తెలియదు. ఈటల రాజేందర్ చాలా తెలివైన రాజకీయ నాయకుడే. కానీ ఆయన మీరు స్లోగా ఆయన గ్రాఫ్ తీస్తే బలమైన యాంటీ కేసీఆర్ నాయకుడి నుంచి వెనుకబడిన వర్గాల నాయకుడిగా పరిమితమయ్యాడు. అక్కడి నుంచి ముదిరాజుల నాయకుడిగా పరిమితమయ్యాడు. పోనీ అక్కడన్నా క్లిక్ అయిందా అంటే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ముదిరాజులు బలంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ గెలవలే. ఇంకా మాటకైతే 300 కాపులు ఎక్కువగా ఉన్న బీజేపీ గెలిచింది. సో అందువల్ల ఈ డైమెన్షన్స్ అన్ని వల్ల ఈటల రాజేందర్ ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ పోటీ చేయాలి? కరీంనగర్లో బండి సంజయ్ ఉన్నాడు. మల్కాజ్గిరిలో మురళీధర్ రావు పోటీలో ఉన్నాడు. మురళీధర్ రావే కాదు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఓనర్ కొమరయ్య కూడా ఆయన ఎంబీసీ, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. ఆయన ఫాదర్ ఇన్ లా దామోదర్ అని ఆ రోజుల్లోనే 3-4 దశాబ్దాల క్రితమే హిమాయత్ నగర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. పారిశ్రామికవేత్త, బలమన్న అర్ధబలం ఉన్న నాయకుడు. సో అందువల్ల ఆయన ఆర్ఎస్ఎస్ వైపు నుంచి ఆయన ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడు. మురళీధర్ రావుకి ఏంటంటే వాస్తవంగా జాతీయ రాజకీయాల్లో చాలా షార్ప్గా ఎదిగాడు. స్వదేశీ జాగరణ మంచి కో కన్వీనర్ అయ్యాడు. నాకు యూనివర్సిటీలో కంటెంపరీ రాడికల్స్ తుపాకీ గుళ్ళకు బలి కావాల్సిన వాడు చాలా చాకచక్యంగా తప్పించుకొని ఢిల్లీ వెళ్ళిపోయి జమ్మూ కాశ్మీర్ ఏబీవీపీ ఇన్ఛార్జ్గా అలా ఢిల్లీలో ఉన్నారు. అక్కడ ఢిల్లీలో జాతీయ నాయకులకు రాజ్నాథ్ సింగ్ ఇలాంటి వాళ్ళకు సన్నిహితమయ్యాడు. ఆర్ఎస్ఎస్లో కీలకంగా ఎదిగాడు. స్వదేశీ జాగరణ నాయకుడు అయ్యాడు. కానీ ఆయనకున్న డ్రాబ్యాక్ ఏంటి అంటే మోడీతో మోడీ మురళీధర్ రావు అంటే నచ్చదు అని. ఈయన అద్వానీని సమర్థించాడు. బట్ ఏదైనా ఆయన బీజేపీలో జాతీయ నాయకుడు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణాను పార్టీకి తెప్పించాడు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మధ్యప్రదేశ్లో కూడా ఇటీవల ఇన్ఛార్జ్గా ఉండే గెలిచింది బీజేపీ. కానీ ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఆయన పోటీ చేయకపోవడం వల్ల ఎదగలేకపోయాడు. లేకపోతే ఎప్పుడో కేంద్ర మంత్రికి కావాల్సిన వాడు. సో అందువల్ల ఈసారి ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేస్తేనే, ఎందుకంటే ఎంత సైద్ధాంతిక నేపథ్యం ఉన్నా బలం ఉన్నా అల్టిమేట్గా ఎలక్టోరల్ పాలిటిక్స్లో గెలిచిన వారికే వాల్యూ ఉంటుంది. అది కూడా డైరెక్ట్ ఎలక్షన్స్. అందుకే చూడండి ఎమ్మెల్సీలుగా అయిన వాళ్ళు, ఎగువ సభ అయిన వాళ్ళు కూడా లోక్సభకు పోటీ చేస్తారు. రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేసి లోక్సభ పోటీ చేస్తారు. కారణం ఏంటంటే డైరెక్ట్ పాలిటిక్స్లో ఉండే ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. అందువల్ల మురళీధర్ రావు కూడా ఈసారి ఆయన కూడా డైరెక్ట్ ఎలక్షన్తో పాల్గొంటున్నాడు. సో అందువల్ల ఇంతమంది పోటీ ఉండగా మల్కాజ్గిరిలో మళ్ళీ ఈటల రాజేందర్కి ఇస్తారా? సో ఇది రెండో క్వశ్చన్. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు అనేది క్రైటీరియా కాదు. గెలవడానికి ఉన్న అవకాశాలు ఏంటి అనేది. తర్వాతగా మెదక్ ఉన్నది, ఆయన పోటీ చేస్తున్న స్కోప్ ఉంది. సో గజ్వేల్లో కేసీఆర్ పైన తలబడతాను వస్తే అక్కడ ఓడిపోయాడు. అంటే హుజూరాబాద్ అంటే రాజకీయాల్లో ఎలా ఉంటుంది అవకాశాలు దానికి ఇది ఉదాహరణ. కేసీఆర్పై తిరుగుబాటు చేసి కేసీఆర్ భూమ్యాకాశాలు ఏకం చేసి ఓడించాలనుకున్నా గెలిచి తెలంగాణలో చరిత్ర సృష్టించాడు. ఇట్లా 25,000 మేడతో గెలిచి ఆ తర్వాత తన హుజూరాబాద్ ఓడిపోయాడు, గజ్వేల్ ఓడిపోయాడు. ఆ రకంగా ఇప్పుడు పార్లమెంట్ సీట్ ఎక్కడ అనే ప్రశ్నార్థకమైంది. అందువల్ల ఇప్పుడు మెదక్ నుంచి పోటీ చేద్దామంటే అక్కడ బీఆర్ఎస్ బలంగా ఉంది కంపారిటివ్లీ లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో. అందువల్ల ఈటల రాజేందర్కు ఏ సీటు వస్తుంది అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్. అయితే జాతీయ నాయకత్వంతో ఆయన పట్ల గౌరవం ఉన్న మాట నిజం, తెలంగాణ సమాజంలో గుర్తింపు ఉన్న మాట నిజం. కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కలిసి వచ్చే వరకు ఒక ఛాలెంజ్గా మారిపోయింది. ఈటల రాజేందర్ చేసిన రాజకీయ పొరపాటు ఏంటంటే బీజేపీలో ఒక అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా ఎదగాల్సింది పోయి బండి సంజయ్కి వ్యతిరేక వర్గంగా బండి సంజయ్ పైన పెద్ద పొలిటికల్ క్యాంపెయిన్ చేసి విజయం సాధించాడు. కానీ బీజేపీకి రిజల్ట్ రాలేదు. ఆయన పొలిటికల్ క్యాంపెయిన్ వల్ల బండి సంజయ్ని మార్చారు, కానీ బీజేపీ బోర్లా పడిపోయింది. దాంతో ఈటల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి వీళ్ళే కదా అప్పుడు ఢిల్లీకి పదే వెళ్ళి సంజయ్ని మార్చండి అప్పుడే మనం గెలుస్తామని చెప్పింది. అది రాజేందర్కు బాగా దెబ్బతీస్తుంది. నిజంగా చెప్పాలంటే బీజేపీలో అందరి ఆమోదం పొందిన నాయకుడిగా ఎమర్జ్ అయ్యి ఉన్నా ఆయన అడ్వాంటేజ్ పొందేవాడు. లేదు బండి సంజయ్ని మార్చాలని ఆయన క్యాంపెయిన్తో సక్సెస్ అయ్యి దానికి రిజల్ట్ వచ్చినా వీళ్ళందరూ ఎమర్జ్ అయ్యేవాడు. బండి సంజయ్ని మార్చాలనే క్యాంపెయిన్లో సక్సెస్ అయ్యాడు, కానీ బీజేపీ మాత్రం ఘోరంగా ఫెయిల్ అయింది. అది బూమరాంగ్ అయింది. అందువల్ల ఆ స్ట్రాటజీ బూమరాంగ్ కావడం వల్ల ఈటల రాజేందర్ ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తారన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది.